ఎస్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 21వ తారీఖు 2024 దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడైన ఉన్నాను, దిగులు పడకు, నేను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును, భయపడకు అంటూ ఉన్నాడు దేవుడు. నిజంగా మనం చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటాం. చిన్న చిన్న ఏదైనా సమస్యలు వచ్చేసరికి ఎంతో భయపడుతూ దిగులు చేస్తూ ఉంటాం, ఎంతో దిగులు పడుతూ ఉంటాం. మనతో చేత కానప్పటికీ, మనకు అసాధ్యమైనప్పటికీ ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకు మనం దిగులు చేస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, భయపడకు, దిగులు చేయకు, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతాను. నీకు సహాయం చేస్తాను. దేవుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే దేవుడు నీతో నాతో ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనకు తోడుగా ఉంచుకొని మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు దిగులు చేయాలి, మనం ఎందుకు చిన్న చిన్న విషయాలకు ఆలోచన చేయాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన ఆధారపడండి. దేవుని పైన ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు మన జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని పైన ఆధారపడి మీ జీవితంలో గొప్ప మేలు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. క్రైస్తవ